అవును, వీకెండ్ ఆఫ్లో వచ్చినా కదా, మనోనికి ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తా. అరే శ్రావణ్, అరే ధగాడు, ఇంకా లేస్తలేడు వీడు. ఫోన్ అన్న చేసి చూస్తా. నీ అమ్మ అసలు వీడు ఫోనే లేపుతలేడు. వీడు లోపల ఏం చేస్తుండీడు? ఉండాలేడు. అరే శ్రావణ్, శ్రావణ్, రేయ్ డోర్ దీపే రే. ఎవడ్రా పొద్దున పొద్దున ఫోన్ చేస్తారు? ఎవడ్రా డోర్ కొట్టేది? ఇచ్చి అమ్మ ఇద్దరు డిస్టర్బ్ చేస్తారు. రే డోర్ దీపే. అరే వస్తున్నా ఊరే నాయన. మామా వచ్చినా. ఒరే నువ్వేనారా? ఉరి నేనంటవేం రా? ఫోన్ చేస్తే ఫోన్ సరే, లేపుతలేవు. లోపలికి రా. ఫోన్ చేస్తే ఫోన్ లేపనని తెలియదు అరా? వీకెండ్ ఆఫ్ లో ఇంటికి ఒక నీ పండుకున్నా దగ్గరకు వచ్చినా ఏం వండుకున్నావురా? ఫోనే లేపుతలేవు. అసలు ఏం శ్రావణ్ పట్టించుకుంటలేవు? నేను 6 o'clock వచ్చిన. అసలు ఈ అవతారం ఏంది? నువ్వేంది? సరే రా మళ్ళా. అరే మళ్ళీ పడుకుంటున్నావేంద్రా? నేను వచ్చిన ఎగ్జైట్మెంట్ లేదు అసలు నీకు. ఈ బీరేంది, లెక్కేంది? అసలు నువ్వేం చేస్తున్నావు? ఏ ఊరిపోయాక మామ. రే లేవురా, నేను వచ్చింది నీకోసం రా. ఇట్లా అయిపోయినావేంద్ర అసలు నువ్వు? లేవురా ఫస్ట్ నువ్వు. ఈ బీర్లేంది, కథ ఏంది అసలు? నువ్వు కోలే ఇంటికి కోలే నాటకాలు చేస్తున్నావా? ఇంటికి కోలేవారా? నేను వచ్చినందుకు వాల్యూ వేస్తలేరు. హైదరాబాద్ నుంచి వచ్చినారా నేను. సరేరా రా, నువ్వు ఫ్రెష్ అప్ అయ్యేది నడు ఫస్ట్. అరే పొద్దున పొద్దున డిస్టర్బ్ చేసేంద్రా, నిద్ర వస్తుందిరా. పొద్దున్న నైట్ 8 అవుతుందిరా. నడు ఫ్రెష్ అయ్యా పో, నడు. అసలు ఏందో ఏమో, నేను లేకపోతే ఈడేందో, ఈయన సామాన్ ఏంది, ఈయన లెక్కేంది. చే మొత్తం సామాన్ చెత్త చెత్త వేసేసిండు, గందరగోళం వేసేసిండ్రు. ఎన్ని మిస్డ్ కాల్స్ ఇచ్చినా ఆయనకేమన్నా బుద్ధి ఉందా? 30 మిస్డ్ కాల్సా? అమ్మా. ఓనర్ వస్తే ఇన్ని తిడుతుంది, ఇంత ఉన్నందుకు నన్ను తిడుతుంది. ఈ సామాన్ ఏందో ఈడేందో వచ్చి బా. ఒక్క వారం రోజులు లేకపోతే మొత్తం మాగమాగం చేసేస్తాడు. ఇటు రామమ్మా, ఈడ కూర్చో. మామ చెప్పురా, ఇంత సడన్లీ ఎట్లా వచ్చినావు? సడన్లీ కాదురా, వచ్చిందే నీకోసం. చెప్పురా. చెప్పాలంటే నిన్ను చూస్తే నాకేం అర్థం అవ్వట్లేదురా శ్రావణ్. నువ్వు మారిపోయినావు అనుకున్నారా, కానీ నేను వచ్చే వరకు తెలియదు నువ్వు ఇలాగే ఉంటున్నావని, నువ్వు ఇట్లనే ఉంటున్నావని. అసలు ఏమైందిరా? నేను సడన్లీ జాబ్ వచ్చిందని హైదరాబాద్ పోయినా కానీ నువ్వు ఇంకా మారలేవారా? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? డైలీ గింతేనా? తావుడు తినుడు వండుడు. చెప్పురా, మాట్లాడవు. ఏమేమో ట్రై చేస్తున్నారా, అయితే లేదురా. అసలు నువ్వు ట్రై చేసే కదా, ట్రై చేస్తా అంటున్నావు. అసలు ట్రై చేసే కదరా ఇప్పుడు ఇట్లా అయిపోతున్నావు. ట్రూ చేసినట్టే ఉంది కానీ ఎటన్నా పోదాంపా బయటికి. ఫ్రెష్ అప్ కాపో, డ్రెస్ అన్నా చేంజ్ చేసుకోపోరా. అబ్బా, హీరోలా కొడుతున్నారా ఇప్పుడు. నిన్ను చేంజ్ చేయనీకి వచ్చినారా? దా అట్లా చాయన తాగేసి వద్దాం. అన్నా చాయ్. 2 తందూరి. 2 తీసుకురా. లొకేషన్ బాగుందిరా. బాగుంటుంది లొకేషన్, ఫేమస్, అందుకే తీసుకొచ్చిన నిన్ను. ఇంతకీ చాయ్ చెప్పిన ఇప్పుడే 5 minutes. అవు మామ, నైట్లో అట్లా చెప్పకుండా పోయినావని నువ్వు అంటున్నావు కానీ మామ, అసలు ఎన్ని రోజులు చీకటంలో ఉండి వెలుగుని ఆస్వాదించడానికి నాతోటి కాలేక నేను ఇలా చేసిన మామ. నాకేం అర్థమైతే లేదు అసలు, లైఫ్ లేట్ అవుతుంది అర్థమైతే, ప్రశాంతత అనేది లేదు మామ. నువ్వేడైతే కోల్పోయినో నిన్ను అక్కడికే తీసుకెళ్తారా.
అదే ప్లేస్లా నా పాత శ్రావణి తీసుకుని వస్తా. సరే మరి వెళ్దాం పద మన పాత ప్లేస్కి. శ్రావణ్, మామ చెప్పరా. ఇప్పుడన్నా చెప్తావా లేదారా? ఏం చెప్పాలరా? అక్కడంటే చెప్పలేదురా, కానీ మన ప్లేస్ ఇది, మన ప్లేస్. ఇక్కడ ఏ విషయమైనా షేర్ చేసుకుంటాం కదరా. నీ ఫీలింగ్ ఏందో నాకు కూడా పేరు చెప్తలేవు. నా దగ్గరనే ఏదో దాస్తున్నావురా. ఏం దాస్తలే మామ, ఏం దాస్తలే. ఏ విషయమైనా నాకు చెప్పేటోనివి. ఇంత ఆనం చేస్తున్నావు అంటే అసలు నాకేం అర్థం అవ్వట్లేదు. నువ్వే అర్థం అవ్వట్లేదురా. ఏం చెప్పాలరా? ప్రైవేట్ ప్లేస్కి తీసుకొచ్చినా కూడా నువ్వు ఇంకేం చెప్పాలంటున్నావురా. అసలు నువ్వు నాకేం అర్థం అవ్వట్లేదు. అరే అసలు నా మీద ఒట్టేరా, చెప్తావా లేదా? నేను ఉంటాయా మామ? అరే మరి చెప్పుగారా. సరే మరి నేను కూడా తాగుతా. చల్ బే, చల్ అడవాడే. ఏంద్రా నేను దగ్గర, నువ్వు కూడా తాగుతావా? మరి నేను తాగుతా నీకేమైతుందిరా? కాదు మామ, అట్లా కాదురా. రే నా లైఫ్ అంటే వదిలేమమ్మా, నువ్వు ఉన్నా హ్యాపీగా ఉండాలిరా, అంతే చాలు నాకు. నాకు కూడా హ్యాపీగా ఉండాలనే ఉందిరా, కానీ నిన్ను ఇలా చూడడం నాకు ఇష్టం లేదురా. నిన్ను చూస్తే నాకు కూడా నీలాగా అవ్వాలని ఉందిరా. మామ నా గురించి వదిలేరా, కానీ నా లైఫ్లో ఏకైక ఫ్రెండురా నువ్వు. నీకేమన్నా అయితే తట్టుకోలేనురా. నువ్వు ఉన్న ఒక్కని హ్యాపీగా ఉంటేయాలి నాకు. ఆ నిజమేదో నాకు చెప్పొచ్చుగా శ్రావణ్. అరే నిజమంటే చెప్పేది కాదురా. అదే ఎందుకు చెప్పేది కాదురా, చెప్పు. ఆ నిజం మీద చెప్పు నాకు. ఎవరు ఆ పిల్ల? అవును కానీ కొంపదీసి ఆ స్వీట్ కాదు కదా? శ్రావణ్, ఏమైందిరా? శ్రావణ్ లేవురా. స్నేహం కావాలనుకున్నా నవ్వే కనపడినా ఆనందం. రే శ్రావణ్ లేవురా, లేవురా రే శ్రావణ్. శ్రావణ్ లేవురా. శ్రావణ్, శ్రావణ్ లేవు, లేవు శ్రావణ్ లేవు. శ్రావణ్ లేవురా. నన్ను వదిలినా తనతో తను నిదురించే ఒడిలో ముడిపడిపోనా తనతో కన్నీరుగా మారేనా. ఎప్పుడా లేవురా ప్లీజ్ రా. నిదురించే ఒడిలో ముడిపడిపోనా మామ అసలు ఏమైందిరా? మామ ఆ రోజు ఏం జరిగిందంటే అది ఈ చిత్రంలోని పాత్రలు మరియు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇది నా జీవితంలో జరిగినటువంటి కొన్ని సన్నివేశాల ఆధారంగా రూపొందించిన నా యొక్క ప్రేమ కథ. ఇది నా ప్రేమ కథే కాదు, నాలాగే అమ్మాయిని అమ్మలా నిజాయితీగా ప్రేమించే వాళ్ళందరికీ నా యొక్క షార్ట్ ఫిలిం అంకితం. నన్ను మీరు మనస్ఫూర్తిగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అభిమానానికి మించిన ఆస్తి లేదు, సపోర్ట్కి మించిన సంపద లేదు. ఇట్లు మీ దగ్గర శ్రావణ్.